నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగిస్తా, టికెట్ ఇస్తారు, నేను గెలుస్తా, వాళ్ళ ఆశీర్వాదం నా వెంబడి ఉంటుంది. ఇప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఎందుకు పార్టీ మారే అవకాశం ఎందుకు రాలేదు? ఒకటి పదవ వాళ్ళలో కూడా చూసుకుంటే ప్రజలు మీ గురించి అయితే చెప్తున్నారు, కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేశారని అని చెప్తున్నారు. అది ఇంతవరకు మరి మీరు ఎలక్షన్లో నిలబడే అవకాశం ఏమైనా కనబడుతుందా? నేను తప్పకుండా ఉంటాను. ఎందుకుంటా అన్న అనేది ధీమ ఏంటంటే మా అక్కళ్ళు, మా అన్నలు, మా మామలు వాళ్ళందరూ నా పైన అభిమానం చాలా ఉంటుంది. వాళ్ళు నాకు వేళలో ఎప్పుడు పోయినా, ఏ గల్లికి పోయినా ఏం బాగున్నావు అని ఆ పలకరింపే చాలు నాకు, ఆ ఓటు బ్యాంకే చాలు నాకు. అదే ధీమతో నిలబడ. అంటే నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే మీకు ఎమ్మెల్యే గారు చిన్న విషయం కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. చిన్న విషయం ఒక కార్యకర్తని కాదు, ఏ ఊరు కార్యకర్త వేరే పార్టీ ఉన్న వ్యక్తి ఉన్నా కూడా ఆయన పని చేయాలనే ధీమతోనే చిన్న మాట కూడా ఏదైనా వచ్చినా అసెంబ్లీలో మాట్లాడే అంత స్థాయి ఉన్న ఎమ్మెల్యే. ఆయన మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన వెంబడే మేము ఉంటాము. యుద్ధం అనిరుదన్న నీ వెంటే మేమంతా సిద్ధం. జనం బిడ్డవే మా రణం బిడ్డవే, మా జనం పల్లి అనిరుదన్న పేదలడ్డవే.